టీటీడీ దాతల దర్శన విధానంపై బాలాజీ ప్రత్యేక రైల్వే డివిజన్ సాధన సమితి కన్వీనర్ కుప్పాల గిరిధర్ ప్రశ్నలు లేవనెత్తారు. ప్రస్తుతం 10,500 విలువైన శ్రీవాణి ట్రస్ట్ టికెట్ల ద్వారా దర్శనం పొందే భక్తులకు కులశేఖరపడి వరకు దర్శనం కల్పిస్తుండగా 10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ విరాళాలు అందించే దాతలకు లఘు దర్శనం మాత్రమే కల్పించడం సమంజసం కాదని అన్నారు. ప్రతిరోజు శ్రీవాణి టికెట్ల ద్వారా సుమారు 1,500 మంది భక్తులు దర్శనం చేసుకుంటుండగా భారీ విరాళాలు ఇచ్చే దాతలు కేవలం 300 నుంచి 400 మంది మాత్రమే ఉంటారని తెలిపారు. ఈ పరిస్థితుల్లో టీటీడీకి పెద్ద మొత్తంలో విరాళాలు అందించే దాతలకు కూడా శ్రీవాణి దాతల మాదిరిగానే దర్శన సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీవాణి టికెట్లు 10,000 రూపాయల టికెట్లకి 10 లక్షల రూపాయల విరాళాలు ఇచ్చిన దాతలకి 10,000 రూపాయలు కూడా శ్రీవాణి టికెట్లు కూడా విరాళమే ట్రస్ట్కి. ఇది వివిధ ట్రస్టులకు ఇచ్చిన దానికి దర్శన విషయంలో చాలా వ్యత్యాసం ఉంది. సో అందరూ వెంకటేశ్వర స్వామి ముందు సమానమే, కానీ విరాళం ఇచ్చిన దాతల్ని ప్రత్యేకంగా చూడటంలో తప్పులేదు. కానీ 10,000 రూపాయలు ఇచ్చిన వాళ్ళకి హైయెస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారని నేను కూడా ఇటీవల దర్శనానికి పోయినప్పుడు 10 లక్షలు నేను 5 సార్లు ఇప్పటికి 10 లక్షల రూపాయల లెక్కన భగవంతునికి సమర్పించుకోవడం జరిగింది. సో అక్కడ ఒక చర్చ నడిచింది. ఏంటంటే 10,000 రూపాయలు ఇచ్చిన వాళ్ళకి మాత్రం ఇన్సైడ్ కులశేఖరపడి వరకు దర్శనాన్ని అలౌ చేస్తున్నారు. 10 లక్షల రూపాయలు ఇచ్చిన వాళ్ళని లఘు దర్శనం అరేంజ్ చేసి అక్కడే తిప్పేస్తున్నారు. ఈ 10 లక్షల రూపాయలు ఇచ్చిన వాళ్ళు డైలీ 250 నుంచి 300 మధ్యలోనే ఉంటారు. బట్ ఈ శ్రీవాణి టికెట్లు ఇచ్చిన వాళ్ళు మాత్రం 1,500 మందికి ఇస్తున్నారు. సో ఇప్పుడు కొద్దిగా రష్ ఎక్కువైందని చెప్పి ఈ క్రౌడ్ మేనేజ్మెంట్లో ఇక్కడ 10 లక్షల రూపాయల వాళ్ళని లఘు ఇస్తున్నామని ఎవరో చెప్పడం జరిగింది. సో 10 లక్షల రూపాయల వాళ్ళకి లఘు ఇచ్చినప్పుడు 10,000 రూపాయల వారికి మాత్రం ప్రోటోకాల్ దర్శనం లాగా ఇవ్వడము ఎంతవరకు సమంజసము అని వాళ్ళు అంటున్నారు. మనం 10 లక్షలు ఇచ్చేదానికన్నా 10,000 రూపాయలు ఇస్తే చాలు కదా, మనం డైరెక్ట్గా దగ్గరకు కూడా వెళ్ళొచ్చు అనే ఒక చర్చ జరిగింది. ఇది టీటీడీ వారు గమనించగలరని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు ఇట్లా విరాళం ఇచ్చిన దాతలు పూర్వం నుంచి కూడా కృష్ణదేవరాయల హయాం నుంచి అంతంత పెద్ద దాతలు కాకపోయినా 10 లక్షలైనా 10,000 అయినా 1,00,000 రూపాయలైనా కూడా సమానమే కాదని లేదు. కానీ 10 లక్షల రూపాయలు ఇచ్చిన వాళ్ళని కొద్దిగా డిగ్రేడ్ చేసినట్టు అనిపిస్తూ ఉంది. ఈ విషయంలో ఇది గమనించగలరు సార్. లేదు క్రౌడ్ మేనేజ్మెంట్ ఎస్ విల్ కోఆపరేట్. 10 లక్షల రూపాయలు లగ్ ఇచ్చినప్పుడు ఈ 10,000 రూపాయల వాళ్ళు కూడా లగే ఇవ్వండి, లేదా ఆన్లైన్ కోటా తగ్గించండి. ఆ రోజు ఇచ్చేది ముందే అనౌన్స్ చేసేయండి. ఒక 3-4 డేస్ ముందు అనౌన్స్ చేసేసి మేము ఈ కరెంట్ కోట ఆన్లైన్ కోట తగ్గించేస్తాం. ఎందుకంటే మనకి భగవంతునికి ఏదో ఆదాయ వనరుగా శ్రీవాణి టికెట్లు తయారవ్వకూడదని నా ఉద్దేశము. సో అందరూ సమానమే, కానీ ఈరోజు ఇస్తున్నారు, అది క్లిక్ అవుతుంది. పురాతన ఆలయాలు కొత్తగా ఆలయాలు కడతారు, ఇవన్నీ మంచిదే. కానీ ఇటువంటి క్రౌడ్ అప్పుడు దాన్ని తగ్గించాలని చెప్పి నా సూచనని టీటీడీ వారు సహృదయంతో గమనించగలరని చెప్పి ఆశిస్తున్నాను.